ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్యకు ముందు వచ్చే ఈ రాత్రి కోట్లాది మంది భక్తులు ఒక పవిత్ర నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తారు. ఈ రాత్రే మహాశివరాత్రి. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ద్వారం, మనసును లోతుకు తీసుకెళ్లే రాత్రి, శివతత్వాన్ని అనుభవించే సమయం. ఈ వీడియోలో మహాశివరాత్రి ఎందుకంత ప్రత్యేకమో, దాని వెనుక ఉన్న కథలు మరియు ఈ రాత్రిని ఎలా జరుపుకోవాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మహాశివరాత్రిని జరుపుకునే మొదటి కారణం భగవంతుడు శివుడు మరియు దేవి పార్వతీ యొక్క దివ్య వివాహం. శివుడంటే శుద్ధ చైతన్యం, మార్పురహిత జ్ఞానం, నిశ్చలత్వం. పార్వతీదేవి అంటే శక్తి, సృజనశీలత, క్రియాశీలత. వారి సంఘటన కేవలం ఒక వివాహం కాదు, అది ఒక తత్వబోధ. స్థిరత్వం లేకుండా శక్తి అశాంతి, శక్తి లేకుండా జ్ఞానం నిర్జీవం. ఈ రెండూ సమతుల్యంగా ఉన్నప్పుడే మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రారంభమవుతుంది. అందుకే శివశక్తుల ఏకత్వం జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. రెండవ కారణం ప్రపంచాన్ని రక్షించిన శివుని త్యాగం. పురాణాలలో చెప్పినట్లుగా దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మంథనం చేసినప్పుడు ముందుగా బయటకు వచ్చినది భయంకరమైన విషం. ఆ విషం 3 లోకాలను నాశనం చేసే శక్తి కలిగినది. అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ శివుడు మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా ఆ విషాన్ని తాగాడు, తన గొంతులోనే నిలిపాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ సంఘటన మనకు చెప్పేది, నిజమైన మహానుభావుడు తన కోసం కాదు, ప్రపంచం కోసం త్యాగం చేస్తాడు. మూడవ కారణం ఆదియోగిగా శివుని పరమస్థితి. యోగ పరంపరలో మహాశివరాత్రి అనేది అత్యంత శక్తివంతమైన రాత్రి. ఈ రాత్రే శివుడు ఆదియోగిగా పరమ ధ్యాన స్థితిని పొందాడు అని విశ్వసిస్తారు. అనేక వేల సంవత్సరాల ధ్యానం తర్వాత శివుడు కాలాన్ని, శరీరాన్ని, అహంకారాన్ని అధిగమించాడు. ఆధ్యాత్మిక సాధనకు ఇది అత్యంత శుభకరమైన రాత్రి. మహాశివరాత్రిని జరుపుకునే 4వ కారణం వేటగాడి కథ ద్వారా కనిపించే నిజమైన భక్తి యొక్క శక్తి. ఒక సాధారణ వేటగాడు విధులు తెలియకపోయినా, మంత్రాలు రాకపోయినా హృదయంతో శివుని స్మరించాడు. అజ్ఞాతంగా రాత్రంతా శివలింగంపై బెల్లెపూలు వేస్తూ అక్కడే జాగరణ చేశాడు. ఆడంబరాలు లేకపోయినా, సంపద లేకపోయినా నిజాయితీతో నిండిన భక్తి శివుని హృదయాన్ని తాకింది. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, శివుడికి కావలసింది ఆచారాలు కాదు, హృదయంలోని స్వచ్ఛత. అందుకే శివుడు వేటగాడికి కృపను ప్రసాదించాడు, అతని అజ్ఞానాన్ని పుణ్యంగా మార్చాడు. మహాశివరాత్రిని జరుపుకునే 5వ కారణం శివుని తాండవ నృత్యం. తాండవం అంటే సృష్టి, సంరక్షణ, వినాశనం. ఈ నృత్యం మనకు ఒక సత్యాన్ని చెప్తుంది, ప్రతి ముగింపులో ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది. కొత్తది రావాలంటే పాతది పోవాల్సిందే. జీవితంలో మార్పును అంగీకరించడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, అజ్ఞానాన్ని నాశనం చేయడమే శివతత్వం. ఇప్పుడు మహాశివరాత్రిని ఎలా జరుపుకోవాలో చూద్దాం. ఈ పవిత్ర రాత్రి భక్తులు ఉపవాసం నిర్వహిస్తారు. కొంతమంది పూర్తిగా ఆహారం తీసుకోరు, మరికొంతమంది ఫలాహారం లేదా ఒకే భోజనం చేస్తారు. ఆలయాలు పూలతో, దీపాలతో, ధూపాలతో అలంకరించబడతాయి. భక్తులు శివ అభిషేకం చేస్తారు. పాలు, తేనె, నీరు, బెల్లెపువ్వులు సమర్పిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. రాత్రంతా జాగరణ చేసి జపం, ధ్యానం, ఆత్మపరిశీలన చేస్తారు. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ధైర్యం, భక్తి, సంతులనం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపుకు సంకేతం. ఈ పవిత్ర రాత్రి ముగిసిన తర్వాత మనలోని అంధకారాన్ని జయించి శివతత్వాన్ని జీవితంలో ఆచరించగలగాలి. మహాశివరాత్రిని జరుపుకోండి, స్థిరత్వాన్ని ఆచరణలో పెట్టండి, చైతన్యాన్ని మేల్కొలుపుకోండి. ఈ మహాశివరాత్రి కథ మీ మనసుకు నచ్చి ఉంటే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శివకృప మీపై ఉండాలి. ఓం నమః శివాయ.